ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు ఉన్నారు. ఇండస్ట్రీలో పెద్ద చర్చ జరిగింది. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరు పేరు ఫస్ట్ చేస్తారని. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది. అప్పట్లో మనకి ఇప్పుడు ఎట్లా చిరంజీవి గారు బాలకృష్ణ గారిని కొట్లాడుతున్నాము, మల్టీ స్టార్స్ వచ్చేసరికి ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తారు, ఎవరికి తక్కువ ఇస్తారు అనేది స్టార్ట్ అయిపోతుంది ఈ వారు. దీనికే మేకర్స్ అనేవాళ్ళు చాలా తెలివిగా ఆ ఇబ్బందే రాకుండా జస్ట్ పేర్లే లేకుండా ఫోటోలు వేస్తారనమాట. ఆ ఫోటోలో 5 మంది ఫోటోలు వేస్తారు. మీకు టాప్ 5 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ 5 మెంబర్స్ ఫోటో వేస్తారు తారాగణం అనేసి. సో మన తెలుగు సినిమా చరిత్రలో యాక్టర్స్ పేర్లు కాకుండా ఫోటోలు వేయడం అనేది స్టార్ట్ అయింది అయితే ఈ గుండమ్మ కథ సినిమా నుంచి అనమాట. అందుకే మనం ఫస్ట్ చూసామంటే 5 మంది ఫోటో, ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు, జమున గారు, సావిత్రి గారు, ఎస్వి రంగారావు గారు, ఈ 5 మంది ఫోటో. తర్వాత మన రమణారెడ్డి గారు, సూర్యకాంతం గారు, వీళ్ళంతా కలిసి ఇంకొక 5 మంది ఫోటో వేస్తారనమాట. మిగిలిన వాళ్ళంతా మాత్రం పేర్లు రాసుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. అంటే ఇది ఒక స్ట్రాటజికల్ మూవ్ అనమాట. అంటే ఏ కూడా అంటే మన రాజమౌళి సినిమా ట్రిపుల్ వచ్చినప్పుడు ఎలా ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తారని మనం అనిందో, అలాంటి వారే ఆ టైంలో ఉన్నప్పుడు చాలా టెక్నికల్ గా దీన్ని అయితే దాటేశారనమాట.